అమ్మ నమస్తే. అమ్మ శ్రావణ మాసం స్టార్ట్ అయింది అని అంటే గనుక లక్ష్మీదేవికి పూజ చేసే వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో, అలాగే నారాయణుడికి, శివుడికి కూడా అదే విధంగా పూజ చేస్తేనే బాగుంటుంది. అలాగే వాళ్ళు కూడా అమ్మవారికి పూజ చేసినప్పుడు అయ్యవారికి కూడా పూజ చేస్తేనే అమ్మవారు సంతోషిస్తారు అని అంటూ ఉంటారు. సో ఇందులో లక్ష్మీ మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఐశ్వర్య మహామంత్రం అనేది చాలా బాగా చెప్తూ ఉంటారమ్మా. చేయడం వల్ల చాలా మంచి ఫలితం కూడా ఉంటుంది అని అంటారు. ఇది నేను కరెక్ట్ గా చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మన ప్రేక్షకులకి కూడా ఐశ్వర్యం అంటే ఒక్క డబ్బే కాదు కాబట్టి అన్ని విధాల ఐశ్వర్యవంతులుగా ఉండాలి అని అంటే, ఒక జ్ఞానం సంపాదించాలి అంటే కూడా అమ్మవారి కటాక్షం ఉండాలి, అయ్యవారి ఆశీర్వాదం ఉండాలి. సో అలాంటప్పుడు ఈ మంత్రం విలువ ఏంటి, అసలు ఎన్నిసార్లు చదువుకోవాలి, ఎవరు చదువుకోవాలి? తప్పకుండా తెలియజేస్తాను. ఆర్బీసీ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకి శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఐశ్వర్య శ్రీనివాస మంత్రం. ఈ మాసం అంతా కూడా శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి శ్రావణ మాసం. అంటే చంద్రుడికి దగ్గరగా పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటుందో ఆ మాసం కింద పరిగణించబడుతుంది కదా. ఈ మాసం అంతా శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఈ శ్రవణ నక్షత్రంలో మీరన్నట్టు అమ్మకి నాన్నకి పూజ చేస్తేనే ఎక్కువ ఇష్టం. సో ఈ ఐశ్వర్య శ్రీనివాస మహామంత్రం, ఆ మంత్రం కనుక చదువుతూ ఉంటే ఇద్దరినీ సేవించిన ఫలితం దక్కుతుంది. రోజుకి 21 సార్లు కానీ లేదా 108 సార్లు కానీ చక్కగా చదవడము. అలాగే శనివారం రోజు మారేడు దళాలు 108 మారేడు దళాలు దండ కింద గుచ్చి స్వామివారికి వేయడము. అంటే మారేడు దళాలు అసలు కొంచెం అటు ఇటుగా ఉన్న పనికిరావని అంటూ పనికిరావమ్మా, ఖచ్చితంగా 3 దళాలు ఉండాలి. మరి అలాంటి వాటికి గుచ్చొచ్చా? అలా లేదమ్మా, ఖచ్చితంగా ఉన్నవే దళాల కింద గుచ్చి చక్కగా శివుడికి వేయచ్చు, వెంకన్నకి వేయచ్చు. శ్లోకం చెప్పుకున్నాం. శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమతం శ్రీజ్యం శ్రీనివాసం భజే అనిసం. ఇక్కడ ఆ శబ్దమే చూడండి, శ్రీ అంటే అమ్మ, శ్రీ అంటే లక్ష్మి, శ్రీనివాసం ఆయన పేరేంటి? శ్రీనివాసం. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి ఆయన శ్రీనివాసం. అందుకని ఈ శ్లోకాన్ని రోజు 21 సార్లు లేదా 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా ఈ శ్లోకం చదువుకోవడం వల్ల తగ్గుముఖం పడతాయి, ఖచ్చితంగా దారి లభిస్తుంది. ఎందుకని అంత పవర్ఫుల్ అంటారు? మనము ఇప్పుడు ధనం మూలమిదం జగత్ అని, ధనం లేకపోతే మనం బతకడానికి అవసరమైన ధనం కూడా చాలా అవసరం. అది ధర్మంగా సంపాదించేది అయి ఉండాలి. ఎప్పుడైతే భగవంతుణ్ణి ఆశ్రయిస్తామో, ఆ భగవంతుణ్ణి ఆశ్రయించినప్పుడు మనకి ధర్మ మార్గంలో ఆ ధనాన్ని ఎలా సంపాదించుకోగలమనే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే భగవంతుడు డైరెక్ట్ గా ప్రత్యక్షమైపోయి మనకి రామదాసులాగా ఏమి కాసులు కురిపించడు, కాకపోతే ఆ మార్గాన్ని చూపిస్తాడు. ఆ మార్గంలో నువ్వు ధర్మ మార్గంలో వెళ్ళు, నీకు ఇలా వెళితే అక్కడ కూడా దైవాన్ని విస్మరించకు. ఇక్కడ ధనం, ఎందుకంటే మన 33 కోట్ల దేవతల్లో ఒక్కొక్క దేవతది ఒక్కొక్క ప్రత్యేకత కదా, అవునా కదా? ఇప్పుడు కుజుడు ఒకడు, రాహు ఒకడు, శుక్రుడు ఒకడు, గురువు ఒకడు, ఇట్లా చూసుకుంటే చంద్రుడు ఒకడు. అలా అనుకుంటే ఐశ్వర్యం మొత్తం శివాధీనం. శివుడి నుంచి లక్ష్మీదేవికి, లక్ష్మీదేవి నుంచి కుబేరుడికి వచ్చిన తర్వాతే మనకు వస్తుంది. మన యోగ్యతను బట్టే ఇస్తాడు, ఎలా పడితే అలా ఇచ్చేది. అందుకని ఈ మంత్రాన్ని చదువుకోండి, చక్కటి ఐశ్వర్యం లభిస్తుంది, లక్ష్మీదేవి కృప లభిస్తుంది. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను. శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమతం శ్రీజ్యం శ్రీనివాసం భజే అనిసం. ఎల్లప్పుడు అనిసము అంటే ఎల్లప్పుడు చేసుకోండి, మీకు నోటికి అలవాటు అయిపోతే. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.